నమస్కారాలు సార్. సార్ స్టార్ట్ చేయండి సార్. హలో. ఓవర్ టు యూ సార్. ఓకే 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 కంటిన్యూ సార్. సార్ అసలు ఈ స్టేజ్ అనేది అసలుకి ఇది ఈ ప్రోడక్ట్ ని ఇలా తీసుకొచ్చి మార్కెటింగ్ చేసి ప్రజల్లో చిన్న పెద్ద అందరూ ఒక బిజినెస్ అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ పెద్ద పెద్ద బిలియన్సే వాళ్ళే కాదు చేయాల్సింది. సాధారణమైన వాడు ఆఖరికి ఒక రిక్షా తొక్కునే వాడైనా కానీ బిజినెస్ చేసుకునే విధానాన్ని విస్టేజ్ ద్వారా మార్కెటింగ్ లోకి తీసుకొచ్చింది. బిజినెస్ అనేది విజువల్టీ అనేది ఒక లెర్నింగ్ గా స్టార్ట్ అయిన తర్వాత లెర్నింగ్ అన్న తర్వాత ఎర్నింగ్ అనే దాన్ని చూస్తున్నారు కానీ లెర్నింగ్ అంటే అసలు ఎల్ అంటే లిజింగ్. లిజింగ్ అంటే ముందు తెలుసుకోవాలి బిజినెస్ అనేది ఎలా చేయాలి. ఆ విధానం తెలుసుకున్న తర్వాత ఆ హలో హలో సార్ చెప్పండి. సార్ బ్రేక్ అవుతుంది సార్ వాయిస్ అందుకోసం. సార్ అలా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అలాగే ఉండండి సార్. ఓకే ఓకే ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి. కోన ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్. ఓకే సార్. మీ కో లిజింగ్ అనేది అయిన తర్వాత సార్ మీ చెప్పండి సార్. కో హోస్ట్ కూడా ఇచ్చున్నాను. మీరు ఆ మీ యొక్క ఏమైనా వీడియోస్ కానీ ఏదైనా ఉన్నా మీరు షేర్ చేసుకోవచ్చు సార్. మీ కో హోస్ట్ ఇచ్చాను. ఓకే 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 సార్. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. అయితే ఈ లిజింగ్ అనేది ఒక మోటివేట్ చేసుకుని ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ ని ఒక చిన్న పెద్ద అనే కదా ఒక ఇదిని ఒక సాంప్రదాయబద్ధ పరంగా అంటే అది ఎలా అర్థం అవ్వాలంటే దాని మీద కాన్స్టెంట్ గా ఇది చెయ్యాలి, ఇది నేను చెందాలి, ఇది ఖచ్చితంగా సాధించాలి అని ఒక కృషితో కనుక ప్రతి ఒక్కరు కానీ ప్రయత్నిస్తే దీంట్లో ప్రతి ఒక్కరికి విజయం ఉంటుంది. విజయం అనేది ఎవరికి లేకుండా ఉండదు. ఓకేనా సార్. ఈ రోజు టాపిక్ ఏంటంటే అసలు మన స్టేజ్ లో ఒక ప్రొడక్ట్ అంటే మనుషులకి మన ఆరోగ్యానికి మన యొక్క ఇదికి మన ఆరోగ్యం ఉంటాకి తినటాకి వేసుకుంటాకి అన్ని ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరు నిత్యం వెహికల్స్ ఉపయోగిస్తారు. ఈ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో వెహికల్స్ ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు వెహికల్ యూజ్ చేస్తారు. ఆ వెహికల్ యూజ్ చేస్తుంటే వెహికల్ కొంతమంది కొత్తవి కొంటారు, కొంతమంది పాతవి కొనుక్కుంటారు. పాతవి రిపేర్లు వస్తుంటాయి, కంప్లైంట్లు వస్తుంటాయి, అన్ని వస్తాయి. కానీ మనం తినే ఆహారాన్ని అన్ని శుద్ధంగా కావాలి, అన్ని పరిశుద్ధంగా ఉండాలా, నీట్ గా ఉండాలి, విటమిన్స్ అన్ని కావాలని కోరుకుని తీసుకుని తింటాం. వెహికల్స్ వచ్చేయాలకి అవి నోరు లేదు కదా వాటికి. వాటికి చెప్పే జ్ఞానం ఉండదు వాటికి. అవి ఎలా చెప్తాయి? ప్రాబ్లమ్స్ పరంగా చెప్తాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా దాని సొల్యూషన్ ప్రాబ్లం చూపిస్తాయి. దాన్ని బట్టి ఇది కండెన్షన్, ఈ ఇంజిన్ కండిషన్ బాగాలేదా, ఆయిల్ మార్చుకోవాలా, లేకపోతే ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలని అర్థం అవుతుంది. అలానే చెప్పే ప్రాబ్లం రెడ్యూస్ అవుతా ఉంటాయి. సరే ఈ మనుషులకు అలాగా ఉన్నా అట్లా విస్టేజ్ మ్యాచ్ డ్రైవ్ నానో ఎనర్జీ అనే ప్రొడక్ట్ ని విస్టేజ్ ని పరిచయం చేసింది. అసలు ఈ మ్యాచ్ డ్రైవ్ నానో ఎనర్జీ అంటే అసలు ఏంటి? దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. మీరు వాడుతున్న వెహికల్స్ కి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువగా గానీ అవుతున్నాయా? ఇంజిన్ ఎఫిషియన్సీ అంటే ఒక ఒక ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందా, లేకుంటే మైలేజ్ రావట్లేదా, పొల్యూషన్ ఎక్కువగా వస్తుందా, బండిలో ఎక్కువ సౌండ్ వస్తున్నట్టున్నా, లేదంటే వైబ్రేషన్ వస్తున్నా, ప్రతిసారి ఆయిల్ ఎక్కువ ఓవర్ టైం గా మార్చాల్సి వస్తున్నా, ఒక స్పీడ్ వెళ్ళలేకపోతున్నా, వెహికల్ నుండి పొగ ఎక్కువగా వస్తున్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కలిపి విస్టేజ్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. అదే మ్యాక్స్ డ్రైవ్ నానో ఎనర్జర్. విస్టేజ్ మ్యాక్స్ డ్రైవ్ నానో ఎనర్జర్. అసలు మ్యాక్స్ డ్రైవ్ ఎనర్జర్ అంటే అసలు ఏంటి? అసలు ఇది ఏంటి? అసలు దీని యొక్క పనితనం ఏంటి? ఇంజిన్ లో ఎలా పనిచేస్తుంది? దీన్ని ఎలా వేయాలి? దీని యొక్క కాన్స్టెంట్ ఏంటి? దీన్ని ఏ వెహికల్ కి వేయొచ్చు, ఏ వెహికల్ కి వేయకూడదు, దీన్ని ఎంత క్వాంటిటీ ప్రకారం వేయాలా, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, దీని యొక్క ప్రయోజనం మనకేనా లేదా పర్యావరణానికి కూడా ఉందా అనే దాని గురించి ఈ రోజు మనం కాన్సెప్ట్ తెలుసుకుందాం. అసలు ఈ మ్యాక్స్ డ్రైవ్ నానో ఎనర్జీ అనేది ఒక అడిటివ్. ఇది ఒక అడిటివ్. ఆయిల్ లో మిక్స్ చేసేటటువంటి అదొక అడిటివ్. ఇంజిన్ ఆయిల్ లో కలిపి దీన్ని మన ఇంజిన్ లో వేసినప్పుడు ఇది ఏమైందంటే ఒక యూనిక్ ప్రొడక్ట్ గా పనిచేస్తుంది. ఇది ఆ వెహికల్ ని ఒక యూనిక్ ప్రొడక్ట్ గా ప్రొటెక్షన్ చేసి పనిచేస్తుంది. ఇది ఈ మ్యాచ్ లో వేస్తే ఎక్కువ వేసి వాడిన దాని వల్ల
మన వెహికల్ ఎక్కువ రిపేర్స్ రావటం కానీ, హీట్ కంప్లైంట్స్ రావటం కానీ, ఆయిల్ మెయింటెనెన్స్ రావటం కానీ, ఆయిల్ రాకపోవటం, పికప్ డ్రాప్ అవటం, ఇలాంటివి అనేవి రావు అనమాట. ఇది మన వెహికల్ ఎక్కువగా రిపేర్ రాకుండా చూస్తుంది. అలాగే ఇంజిన్ ఎక్కువ ఎఫిషియన్సీగా అంటే ఎక్కువ ఫ్రీగా నడిచేలా చేస్తుంది. అలాగే ఇంజిన్ డ్యామేజ్ కానిక ఎక్కువ మోర్ దెన్ లైఫ్ అనేది పెంచుతుంది. ఈ విసేజ్ మ్యాక్స్ డ్రైవ్ నానో ఎనర్జీ, ఇది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయబడింది. ఇది నానో టెక్నాలజీ ద్వారా తయారబడింది. అసలు ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్ లో ఆధునికత డెవలప్మెంట్ లో ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్ని కూడా నానో టెక్నాలజీతో తయారు చేయబడి ఉన్నాయి. అది అసలు ఈ మ్యాక్స్ లో ఉన్న అసలు ఏమి ఉంది దాంట్లో? ఈ మ్యాక్స్ నానో ఎనర్జీలో ప్లాటినం అండ్ జిర్కోనియం అనే పౌడర్ తో దీన్ని తయారు చేస్తారు. ప్లాటినం అండ్ జిర్కోనియం అనే పౌడర్ తోటి ఈ యొక్క మ్యాక్స్ నానో ఎనర్జీని తయారు చేశారు. అసలు ఈ ప్లాటినం జిర్కోనియం అసలు ఏంటి? అసలు వాటి యొక్క వర్క్ ఏంటి? అసలు ఇవి ఏం చేస్తాయి? అసలు ప్లాటినం అంటే ఏంటి? ప్లాటినం అంటే అందరూ మామూలుగా మన గోల్డ్ లో ఉండే ప్లాటినం అనుకోమాకండి. ప్లాటినం అనేది అదొక ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ఏం చేస్తుంటే మన వెహికల్ తీసుకున్న తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చిన తర్వాత ఒక 1500 2000 కిలోమీటర్ తిరిగిన తర్వాత ఆ ఆయిల్ లో ఉన్న కాన్స్టెంట్స్ అంటే ఆ ఆయిల్ లో ఉండే మాలిక్యూల్స్ లూబ్రికేట్స్ అనేవి థిక్నెస్ అవుతాయి. అవి థిక్నెస్ ఎందుకు అవుతాయి అంటే బర్నింగ్ అయినప్పుడు కొంత కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ హీట్ బర్నింగ్ కి కార్బన్స్ అనేది రిలీజ్, ఆ కార్బన్ మాలిక్యూల్స్ అనేవి ఈ ఆయిల్ లో యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వెహికల్ యొక్క ఎఫిషియన్సీ డౌన్ అయిపోతుంది, ఆ ఫ్రీనెస్ అనేది కోల్పోతుంది. ఈ ఇంజిన్ లో మామూలుగా ఉండే పార్ట్స్ ఏంటి? హెడ్, బోరు, క్రాంక్, కనెక్టింగ్, క్యామ్స్, లూబియల్ పంప్స్, ఫ్యూయల్ పంప్స్, ఇట్లా లోపల ఇంజిన్ ఈ ఎన్ని పార్ట్స్ అన్ని ఇంజిన్ లోపల ఒకదాని అమర్చబడి ఒక ఒక ఇది ఒక ఇంజిన్ అనేది తయారు చేయబడుతుంది. ఇవన్నీ లోపల కొన్ని పార్ట్స్ స్టీల్ ఎక్విప్మెంట్స్ తో తయారై ఉంటాయి అన్నమాట. అవి హీట్ రెడ్యూస్ ఎక్కువ అయినప్పుడు ఈ కార్బన్ మాలిక్యూల్స్ ఇంజనాల్లో, అసలు ఇంజనాలు ఏంటి? ఇంజనాలు అనేది బండి ఓవర్ హీట్ బర్నింగ్ అవనీయకుండా ఉంటాకి ఆయిల్ అనేది కోసం, ఫ్రీ మోషన్ కోసం, రొటేషన్ అయ్యే కోసం వస్తాం. ఈ మాలిక్యూల్స్ యాడ్ అయినప్పుడు ఏంటంటే ఆ ఫ్రీ రొటేషన్ డౌన్ అయిపోతుంది. ఆ డౌన్ అయినప్పుడు బండి ఆటోమేటిక్ హీట్ బర్నింగ్ వస్తుంది. హీట్ బర్నింగ్ అయ్యి బండి పికప్ డ్రాప్ అవటం, హీట్ అవటం, ఇలాంటి కంప్లైంట్. ఆ సమయంలో మనం ఇంజిన్ ఆయిల్ కనుక ఈ మ్యాక్స్ డ్రైవ్ నానో ఎనర్జీని కనుక కనుకుంటే వెహికల్ లో వేసుంటే ఇలా జరిగినప్పుడు ఆ స్టీల్ కంటెంట్స్ మీద ఆ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిపైన ఉన్నటువంటి వాటిపైన ఆ ఫ్రీనెస్ కోల్పోయినప్పుడు వాటిపైన ఈ ప్లాటినం అనేది ఒక పొరలాగా ఏర్పడుతుంది. ఆ పొరలాగా ఏర్పడి ఆ హీట్ బర్నింగ్ ని ఆపరేట్ చేసుకుని ఆ యొక్క అంటే రొటేషన్ ని పెంచి వెహికల్ ఫ్రీ పర్ఫార్మెన్స్ పెరిగేదని చూస్తుంది. సరే, ప్లాటినం అనేది హీట్ ని అప్లోడ్ చేస్తుంది. మరి జిర్కోనియం అనేది వెహికల్ యొక్క ఎఫిషియన్సీ అంటే పికప్ ని రెడ్యూస్ చేసి బండి ఫ్రీగా ముందుకి పికప్ అందుకుంటాకి చూస్తుంది. ఈ ప్లాటినం అయిన తర్వాత బండి యొక్క ఎఫిషియన్సీ 5 నుంచి 25% స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా 25% ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు బండి ఫ్రీగా రొటేషన్ అని వెళ్ళిపోతా ఉంటది. సరే, ఇది దీంట్లో ఉన్న ఈ ప్లాటినం నానో ఎనర్జర్ కి దాంట్లో ఉన్న ఇది చెప్పాం. అసలు ఈ నానో ఎనర్జర్ ని ఏ వెహికల్ వేయచ్చా, ఏ వెహికల్ వేయకూడదా అని అందరికి డౌట్ ఉంటది. ఈ వెహికల్ వేయచ్చా, ఏ వెహికల్ అని అందరికి డౌట్ ఉంటది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి కూడా. ఇది నానో ఎనర్జర్ అనేది ఒక ఆయిల్ అంటే ఆయిల్ కాదు, ఇది ఒక ప్రొడక్ట్. ఈ నానో ఎనర్జర్ అండి ఇంజిన్ ఆయిల్ లో కలిపి ఒక ఎడిట్ లాంటి ప్రొడక్ట్. దీంట్లో ఉండే ప్లాటినం అండ్ జిర్కోనియం ప్రొడక్ట్స్ ఆ యొక్క ఎఫిషియన్సీని పెంచి ఇంజిన్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ రిలీజ్ అవుతుంది. అవి రిలీజ్ కానియకుండా తగ్గించి పొల్యూషన్ అనేది పెరగనీయకుండా
పొల్యూషన్ కంట్రోల్ అయ్యేదానికి కూడా ఉపయోగపడతాయి. పొల్యూషన్ కంట్రోల్ తో పాటు వెహికల్ యొక్క ఎక్స్టెన్షన్ పెంచుతూ వెహికల్ యొక్క లైఫ్ టైం, అంటే ఇంజిన్ యొక్క లైఫ్ టైం పెరిగేదానికి ప్రయత్నిస్తుంది. లైఫ్ టైం పెంచుతుంది. లైఫ్ టైం పెంచుతూ దీని యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ, అంటే ఫ్యూయల్ మనం పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పెట్రోల్ పోస్తే మ్యాక్సిమం వెహికల్ కనుక వెయ్యికి ముందు 1 లీటర్ పెట్రోల్ పోస్తే 50 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అనుకోండి. అదే వెహికల్లో మ్యాక్సిమం నానో ఎనర్జీ కనుక వేసిన తర్వాత డ్రైవ్ చేస్తే 60 నుంచి 65 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా పెరుగుతుంది. కావాలంటే మీలో ఎవరైనా ఉన్నా ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మీ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ రోజు డైలీ పెట్రోల్ పోసి తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మైలేజ్ ఎంత వస్తుంది తెలియదు. అదే వాళ్ళు ఈ మ్యాక్సిమం వేసి డ్రైవ్ చేసి చూడండి, మైలేజ్ పెరుగుతుంది. మైలేజ్ తో పాటు బండి యొక్క ఇంజిన్ యొక్క లైఫ్ అనేది కూడా పెరుగుతుంది. బండికి ఇంజిన్ అంటే ఒక గుండె లాంటిది. ఇంజిన్ ఒక వెహికల్ కి ప్రాణం, మెయిన్ ఏం చేసే వెహికల్ లో మెయిన్ ప్రాణం మెయిన్ ఏంటి? ఇంజిన్ అనేది ఉంటేనే అది రన్నింగ్ అవ్వగలుగుతుంది. ఆ ఇంజిన్ కరెక్ట్ గా పెట్టుకోవాలంటే దాని యొక్క ఇదిని కూడా మనం చూసుకోవాలి కదా. మనం వెహికల్ వాడుతున్నాం, దాన్ని వెళ్తున్నాం, స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాం, రావడం అనేదే కాదు, దాని యొక్క ఇదిని కూడా చూడాలి కదా, మెయింటెనెన్స్. కొంతమంది మెయింటెనెన్స్ కూడా చేసేదానికి కూడా ఖర్చు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇది. ఎట్లా అంటే ఒకసారి మ్యాక్స్ డ్రైవ్ ని యూజ్ చేసిన తర్వాత 30 నుంచి 40,000 కిలోమీటర్ల వరకు దీని యొక్క ప్రొటెక్షన్ అనేది ఇంజిన్ లో నిలబడి ఉంటుంది. ఇది 0.6 నానో మీటర్స్ సైజులో ప్రొటెక్షన్ లేయర్ లోపల, ఇంజిన్ లోపల ఒక పొరలాగా ఏర్పడుతుంది. ఇది దీంట్లో ఈ నానో ఎనర్జీలో ఉండే ప్లాటినం అండ్ జిర్కోనియం అనేది 20 నానో మైక్రన్స్. 20 నానో మైక్రన్స్ అంటే మన కంటికి కూడా కనపడదు. ఆ సైజులో ఉంటాయి ఆ మాలిక్యూల్స్ అనేవి, అందులో ఉండే మాలిక్యూల్స్ అనేవి ఆ సైజులో ఉంటాయి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇవి నానో మైక్రో ఎనర్జీస్ అది ప్రొడక్ట్ అంటారు కదా, అవి మన ఇంజనీర్లో పోస్తే లోపల ఫిల్టర్స్ అయి ఉంటాయి, బ్లాక్ అయిపోతాయి అని డౌట్ రావచ్చు. అది అసలు ఎటువంటి ఇది రాదు. ఎందుకంటే ఫిల్టర్స్ లో ఉండే హోల్స్ వచ్చేసి 1000 నానో మైక్రాన్స్ సైజ్ ఉంటాయి. ఫిల్టర్స్ వచ్చే హోల్స్ అని 1000 నానో మైక్రాన్ సైజ్ ఉంటాయి. దీంట్లో ఈ విశేష మ్యాగ్డ్రైవ్ నానో ఎనర్జీలో ఉండే ప్లాటినం జిర్కోనియం వచ్చేసి 20 నానో మైక్రాన్స్. 20 నానో మైక్రాన్స్ 1000 నానో మైక్రాన్స్ అంటే 50 రెట్లు, 50% ఎగనెస్ట్ గా ఎక్కువగా హోల్స్ ఉంటాయి. దానివల్ల ఈ ప్రొడక్ట్ వేయటం వల్ల లూబ్రికేటింగ్ అనేది ఆగిపోద్దని భయం అవసరం లేదు. అయితే అసలు ఈ నానో ప్రొడక్ట్ ని ఎందుకు వాడాలా, దేని గురించి వాడాలా అని కొంతమందికి డౌట్ వస్తుంది. ఇది ఎందుకే వాడాలా, ఇది వాడకుండా ఉంటే బండ్లు తిరగవా, బండ్లు ఎందుకు తిరగవు అని వస్తాయి కూడా డౌట్ వస్తుంది. ఇది ఎందుకు వాడాలి అంటే బండి యొక్క ప్రిఫరెన్స్ స్మూత్నెస్, వైబ్రేషన్ అండ్ పొల్యూషన్ అండ్ హీట్ బర్నింగ్ ప్లస్ మెయింటెనెన్స్ ప్లస్ ఫ్యూయల్ ఎకనామీ ప్లస్ లైఫ్ టైం, ఇవి రావాలంటే ఖచ్చితంగా మ్యాక్స్ డ్రైవ్ నానో ఎనర్జీని వాడాలి. వాడిన తర్వాత వాడక ముందు ఎలా ఉంటుంది మీకు ఎలా తెలియాలంటే, సపోజ్ మీ వెహికల్స్ ఉన్నాయి కదా, పొల్యూషన్ చెకప్ చేయండి. ఫస్ట్ మ్యాక్స్ డ్రైవ్ నానో ఎనర్జీని వేయక ముందు పొల్యూషన్ చెకప్ చేయండి. చెకప్ చేసిన తర్వాత ఆ యొక్క రికార్డ్ని తీసుకోండి, ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఒక 20 నుంచి 25 రోజుల తర్వాత వాడిన తర్వాత తీసుకున్న తర్వాత ఫస్ట్ పొల్యూషన్ చెకప్ చేయించిన తర్వాత ఈ మీ యొక్క ఇంజిన్ లో ఈ మ్యాక్సిమం నానో ఎనర్జీని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 20 నుంచి 25 రోజులు తిరిగిన తర్వాత అప్పుడు తీసుకెళ్లి మళ్ళీ పొల్యూషన్ చెకప్ చేయండి. అప్పుడు రెండింటి వ్యత్యాసం చూడండి. ఆ వ్యత్యాసం చూస్తే మీకు అర్థమవుతుంది పొల్యూషన్ కంట్రోల్ ఎంత డౌన్ అయిందా అని. ఈ లెవెల్ ఈ పొల్యూషన్ అనేది ఎంత కంట్రోల్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ దాంట్లో ఉండే పార్టికల్స్ ప్లాటినం అండ్ జిర్కోనియం అది ఒక ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, దాని పనితీరు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఈ ప్లాటినం జిర్కోనియం పౌడర్ అనేది ఈ విధంగా ఎట్లా పనిచేస్తుంది అన్నారు కదా, మరి అన్ని ఆటోమేటివ్స్ కంపెనీల్లో వీటిని మరి ఎందుకు యూజ్ చేయట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఆటోమేటివ్ కంపెనీస్ యూజ్ చేయట్లేదు అంటే దానికి 3 రకాల కారణాలు ఉంటాయి. అది ఒకటి, ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయటం వల్ల వాళ్ళకి
బండ్లు రిపేర్లు రావు, నెక్స్ట్ స్పేర్స్ సేల్ అవ్వు, టెక్నీషియన్ గా వర్క్ అనేది ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు లాస్ అవుతారా, లాస్ అవరా? లాస్ అవుతారు. లాస్ అవుతారు కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్ ని కంపెనీ వాళ్ళు దాన్ని జనాల దృష్టిలోకి తీసుకురావడానికి ప్రయత్నించరు. నెక్స్ట్ సెకండ్, ఇది ఎక్కువగా సర్వీస్ సెంటర్స్ లో కానీ, నెక్స్ట్ టెక్నికల్ షాప్స్ అంటే వర్క్ షాప్స్ లో కానీ యూజ్ చేస్తే వాళ్ళకి వర్క్స్ ఉండవు, వాళ్ళకి సేల్స్ ఉండవు, బిజినెస్ ఉండదు. బిజినెస్ ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారం ఏంది? ఈ రోజు కొనుక్కున్న వాడికి మనం ప్రొడక్ట్ ఇచ్చాము, వాడి దగ్గర మనం డబ్బులు తీసుకుంటున్నాము, వాడికి ఆయిల్ ఇచ్చాము, ఇంజనీర్ ఇచ్చాము, తీసుకున్నాం. వాడు మళ్ళీ తొందరగా వచ్చి తీసుకొనుక్కుంటే నాకు డబ్బులు వస్తాయి, మళ్ళీ వచ్చి రిపేర్ చేసుకుంటే నాకు డబ్బులు వచ్చినాయి అనే ఆలోచనలో అన్న దృష్టిలో ఉన్నారు. అలాంటప్పుడు ఇట్లాంటి ప్రొడక్ట్ వాడమంటే వాడతారా? చెప్పండి మీరు. వాడరు కదా. అది అట్లాగే ఈ ఈ నానో ఎనర్జర్ అనేది కొన్ని వెహికల్స్ లో వాడకూడదు, కరెక్టే. ఏ వెహికల్స్ లో వాడకూడదు? హై ప్రిఫరెన్స్. హై ప్రిఫరెన్స్ అంటే ఫెరారీ, రాల్స్ రాయర్ అలాంటి వెహికల్స్ లో వాడకూడదు. ఇది దానికి మ్యాక్స్ యూజ్ చేయకూడదు. సరే, ఈ మ్యాక్స్ అని అసలు ఎంత క్వాంటిటీ ఆయిల్ లో కలపాలా, ఇది ఎన్ని లీటర్లకి ఎంత కలపాలా, సీసీ ప్రకారం కలపాలనా అని అంటే సీసీ కంపేర్నెస్ తో కలిపేది కాదు ఇది. ఇది ఫర్ బైక్ లో 1 లీటర్ ఆయిల్ పోస్తాం అనుకోండి, దానికి 30 ml ప్యాకెట్, 2 వీలర్ 30 ml ప్యాకెట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఏమంటే ఆయిల్ అనేది డ్రై చేయకూడదు. దీనికి మినిమం 400 కిలోమీటర్స్ అన్నా తిరగాలి, తిరిగిన తర్వాత డ్రై చేసుకోవాలి. ఇది ఒకసారి యాడ్ చేసిన తర్వాత 30,000 నుంచి 40,000 కిలోమీటర్స్ తిరిగేంత వరకు ఈ ప్రొటెక్షన్ లేయర్ లోపల ప్రొటెక్షన్ లేయర్ అనేది ఏర్పడుతున్నా కదా, 0.6 నానో మైక్రన్స్. ఆ ప్రొటెక్షన్ లేయర్ అనేది 30 నుంచి 40,000 కిలోమీటర్ తిరిగే వరకు డ్యామేజ్ కాదు, అలాగే ఉంటది. మీరు ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్లో ఇవి నానో ఎనర్జీని వేసిన తర్వాత ఆ ప్రొటెక్షన్ డ్యామేజ్ పోదు. అలా కాకుండా మీరు వేసిన ఎమ్మటే కానీ తీస్తే దీన్ని ఉపయోగించి కూడా వేస్ట్, ఉపయోగపడదు. 400 కిలోమీటర్లు కనీసం మినిమం 400 కిలోమీటర్స్ అన్న వెహికల్ రన్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని డ్రై చేయాలి ఆయిల్ని. నెక్స్ట్, ఇది అసలు ఎలా పోయాలా, ఎలా చేయాలా? ఇది పోసేది ఎలా అంటే ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ మ్యాక్సిమం మేనేజర్ బాక్స్ ని మినిమం 5 to 10 minutes కాన్స్టెంట్ గా షేక్ చేయాలి. ఫస్ట్ కాన్స్టెంట్ గా షేక్ చేయాలి. ఇది ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఈ విధంగా చేయకపోతే దాని యొక్క వర్కింగ్నెస్ అవ్వదు. ఎందుకంటే దాని లోపల ఉండే ప్లాటినం జిర్కోనియం అనేది ఆ ప్రొడక్ట్స్ అనేది మిక్స్డ్ అవ్వవు. మినిమం 5 నుంచి 10 minutes కాన్స్టెంట్ గా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాతనే ఆ ఇంజిన్ ఆయిల్ క్యాప్ రిమూవ్ చేసిన తర్వాత దాని లోపల పోయాలి. అలా మిక్స్ చేయకుండా కనుక పోస్తే దీనివల్ల కలిగే ప్రయోజనాలు శూన్యం. అతి తక్కువ ప్రయోజనం కనపడుతుంది. మిక్స్ చేయకుండా పోస్తే తక్కువ ప్రయోజనం కనపడుతుంది. కాబట్టి ఇది ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో పోసే ముందు ఒక 5 minutes నుంచి 10 minutes బాగా షేక్ చేసి ఆ తర్వాత పోస్తే అది లోపల ఉన్న లూబ్రికేటింగ్ తో పాటు కలిసిపోయి ఈ ప్లాటినం జిర్కోనియం అనేది ఇంజిన్ లో ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడి దాని యొక్క ఇది ఆ బర్నింగ్ కండిషన్ ని బండి యొక్క పికప్ డ్రాప్ తో పొల్యూషన్ అనేది అవకుండా అన్నిటిని కంట్రోల్ చేసుకుని బండి యొక్క ఎఫిషియన్సీని పెంచుతుంది. ఆ ఎఫిషియన్సీ పెరిగినప్పుడు బండి ఆటోమేటిక్ గా ఫ్రీ ఎమిషన్ వస్తుంది. ఫ్రీగా బండి వెళ్తా ఉంటుంది, రన్నింగ్ అవుతుంది. ఆ ఫ్రీ రన్నింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా బండి లోడ్ పడదు. లోడ్ పడినప్పుడు ఏమవుతుంది? ఎనర్జీని తీసుకోదు, అంటే ఫ్యూయల్ ని తీసుకోదు. ఫ్యూయల్ తక్కువగా తీసుకుంటది. తక్కువ ఫ్యూయల్ తో ఎక్కువ రన్ అవుతుంది. నెక్స్ట్, ఇది ఎన్ని లీటర్లకి ఎంత కలపాలా, ఇది కలపాలంటే 10 లీటర్స్ వరకు ఉండే వెహికల్స్ అంటే కమర్షియల్ ఈ ప్రెస్టేజ్ మ్యాగ్నో నానో ఎనర్జీని ఎన్ని వెహికల్స్ వాడుకోవచ్చు. సిఎన్జి ఆర్ పెట్రోల్ ఆర్ డీజిల్, ఎనీ కంప్రెసర్ వెహికల్ అంటే ఇంజిన్ తో తయారయ్యే వెహికల్ ఏ దానికైనా వేసుకోవచ్చు. ఇది పెట్రోల్ వెహికల్ సహజంగా బైకులకి 1 లీటర్ ఆయిల్ ఉంటుంది. 1 లీటర్ కి 130 ml ప్యాక్, 2 వీలర్ ప్యాక్ వేసుకోవచ్చు. అట్లాగే 4 వీలర్ కార్స్, 3 వీలర్, 4 వీలర్ అండ్ 6 వీలర్స్, ట్రాక్టర్స్, జేసీబీస్ అండ్ లారీస్
నెక్స్ట్ ఈ జనరేటర్స్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ అంటే క్రెయిన్స్ అవి ఉంటాయి కదా, జనరేటర్స్, కొక్లైన్స్, క్రెయిన్స్, వీటన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటికి ఎలా యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీగా యూజ్ చేయాలంటే, సపోజ్ ట్రాక్టర్కి 10 లీటర్స్ ఆయిల్ పోస్తాం అనుకోండి. ట్రాక్టర్ 10 లీటర్స్ ఆయిల్ పోస్తుందంటే 30 ఎంఎల్ 4 వీలర్, దానికి 2 వీలర్ వరకు మాత్రం, 2 వీలర్ వరకు మాత్రమే. 2 వీలర్ అంటే స్కూటీస్ ఆర్ మోపీడ్స్ ఆర్ 4 స్ట్రోక్ వెహికల్స్, బైక్స్ ఆర్ ఎనీ వెహికల్ 2 వీలర్, వాట్ ఎవర్ 2 వీలర్ కాన్స్టెంట్ పోసుకోవాలి. ట్రాక్టర్స్ కి, కార్స్ కి, ఆటోస్ కి అంటే 4 వీల్ మ్యాక్స్ నానో ఎనర్జీని వేసుకోవాలి. సపోజ్ ట్రాక్టర్ కి 10 లీటర్స్ ఆయిల్ పడుతుంది అనుకోండి, దాంట్లో ఒక ప్యాకెట్ వేసుకోవాలి. సార్ అనదర్ జనరేటర్ లో సపోజ్ ఒక 20 లీటర్లు ఇంజిన్ ఆయిల్ దాంట్లో పోస్తాం అనుకోండి, దానికి 2 ప్యాకెట్స్ యాడ్ చేస్తాం, అంటే 10:1. 10 లీటర్లు ఆయిల్ ఒక స్టోరేజ్, దాని కెపాసిటీ, ఇంజిన్ యొక్క కెపాసిటీ 10 లీటర్లు పోసే ఆయిల్ వరకు అయితే ఒక ప్యాకెట్ 30 ఎంఎల్ సరిపోతుంది. 10 లీటర్ల నుంచి 15 లీటర్లు కానీ, 13 లీటర్లు కానీ, 20 లీటర్స్ కానీ, 20 లీటర్ల వరకు కెపాసిటీ కలిగిన ఇంజిన్ ఉంటే దానికి 2 ప్యాకెట్స్ వాడాలి. 30 లీటర్స్ అంటే ఎక్కువ పవర్ జనరేటర్స్ వస్తాయి, హై పవర్ ఫ్రంట్ జనరేటర్. అవి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో, కంపెనీస్ లో, ఆటోస్ లో వాడతారు. అట్లా వాటికి 30-40 లీటర్స్ కూడా కెపాసిటీ ఉంటుంది. అలాంటి వాటికి 30 లీటర్స్ దానికి 3 ప్యాకెట్స్, 40 లీటర్స్ 4 ప్యాకెట్ వేసుకోవచ్చు. సరే, బైక్ కి ఎన్ని వేల కిలోమీటర్ల వరకు దీనిని ఒక ఇది ఉంటుందని చెప్పారు. ట్రాక్టర్స్ వీటిని కిలోమీటర్స్ చూడరు. ట్రాక్టర్స్ కానీ వీటిలో జేసీబీసీ అవర్స్ తో కంపేర్ చేస్తారు. వాటిని అవర్స్ తో కంపేర్ చేస్తే దాంట్లో ఎప్పుడు ఆయిల్ పోసినది ఎప్పుడు వరకు ఉంటుంది, దాని యొక్క ప్రొటెక్షన్ ఎన్ని అవర్స్ పని చేస్తుంది, అది ఎన్ని గంటల తర్వాత మార్చుకోవాలంటే మినిమం 100 అవర్స్ వర్కింగ్ అవ్వాలి. మినిమం 100 అవర్స్ వర్క్ అవ్వకుండా దాన్ని డ్రైవ్ చేయకూడదు. ట్రాక్టర్స్ లో కానీ, జేసీబీస్ లో ఏదైనా కానీ అవి అవర్స్ మీద కంపేర్ చేసి వర్కింగ్ అవుతాయి కాబట్టి వాటికి మినిమం 100 అవర్స్ వర్కింగ్ అవ్వందే ఆయిల్ ని డ్రైవ్ చేయకూడదు. ఇది ఈ మ్యాక్స్ నానో ఎనర్జీని వేసి ఉంటే 100 అవర్స్ తర్వాత డ్రైవ్ చేసుకోవచ్చు. 100 అవర్స్ అవ్వకుండా కానీ తీస్తే దానివల్ల ప్రయోజనం కలగదు. ఈ ట్రాక్టర్స్ కానీ, ఈ జేసీబీలు కానీ మినిమం 1000 అవర్స్ వరకు ఈ ప్రొటెక్షన్ లేయర్ అనేది నిలబడి ఉంటుంది. 1000 అవర్స్ అంటే 10 సార్లు ఇంజిన్ ఆయిల్ మార్చుకునేంత వరకు కూడా ఆ ప్రొటెక్షన్ లేయర్ డ్యామేజ్ కాదు. నెక్స్ట్ 4 వీలర్ కార్స్ అంటే అందరికీ ఉంటాయి. కార్ లేని వాళ్ళు, బైక్ లేని వాళ్ళు ఈ జనరేషన్ లో ఎవరు ఉండరు. చిన్న చిన్న వాళ్ళు కూడా చిన్న మామూలుగా ఏ వెహికల్స్ కూడా కొనుక్కునేదో తన ఫ్యామిలీని, తన ఒక ఇదిగా వెళ్ళాలనుకుంటారు. ఈ 4 వీలర్స్ కి అంటే ఎట్లా అంటే 1200 కిలోమీటర్స్, 1200 కిలోమీటర్లు తిరిగేంత వరకు కూడా తీయకూడదు ఆయిల్. ఇది ఈ మ్యాక్స్ నానో ఎనర్జీ కనుక 4 వీలర్లు కనుక యాడ్ చేస్తే 1200 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మాత్రమే డ్రైవ్ చేసుకోవాలి. 1200 కిలోమీటర్లు తిరగకుండా కనుక డ్రైవ్ చేస్తే మీరు న్యాచురల్ ఏసీ కూడా ఉపయోగం ఉండదు. ఇది ఎన్ని వేల కిలోమీటర్ల వరకు దీనికి ప్రొటెక్షన్ లేరు ఉంటుంది. దీనికి కూడా 30 నుంచి 40,000 కిలోమీటర్ వరకు ప్రొటెక్షన్ లేరు ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎఫిషియన్సీ, ఈ యొక్క కాన్స్టెన్సీ, ఇది వెస్టర్న్ న్యాచురల్ లో ఈ యొక్క ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా అయిందని తెలుసుకుంటున్నాం. అసలు ఈ మ్యాక్స్ నానో ఎనర్జీని ఎందుకు కనిపెట్టారు, దేని గురించి అసలు ఈ కంపెనీ దేనికి తీసుకొచ్చింది, అసలు ఏంటిది అని చెప్పి అంటే, ఇప్పుడు సపోజ్ మొన్న 2019 లో మనకు కరోనా వచ్చింది. కరోనా టైంలో లాక్డౌన్ జరిగింది. 2 ఇయర్స్ లాక్డౌన్ జరిగింది. లాక్డౌన్ జరిగినప్పుడు వెహికల్స్ అనేవి బయట తిరగల. ఆ తిరగనప్పుడు పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అయింది. ఓజోన్ పొర దెబ్బతిని ఆల్రెడీ ఈ పొల్యూషన్ వల్ల దెబ్బతింది. అదంతా కొంత కవర్ అయ్యి ఒక 2 ఇయర్స్ వరకు మన వాతావరణ క్లైమేట్, వర్షాలు సకాలంగా పడటం అన్ని కరెక్ట్ గా ఉండేది. దానికి కారణం ఏంటి? పొల్యూషన్ కంట్రోల్. పొల్యూషన్ కంట్రోల్ అయింది కాబట్టి, పొల్యూషన్ కంట్రోల్ ఎలా అయింది? లాక్డౌన్ లో వెహికల్స్ తిరగలేదు. బైక్స్ కానీ, కార్స్ కానీ, ఆటోస్ కానీ, లారీస్ అంటే గూడ్స్ వెహికల్స్ తిరిగినాయి. బస్సెస్ కానీ తిరగల. ఇది తిరగలేదు కాబట్టి ఆ యొక్క పొల్యూషన్ అనేది తగ్గింది కాబట్టి వాతావరణం ఇదేంది. దాన్ని దృష్టిలో పెట్టిన విస్టేజ్ అనేది ఈ యొక్క పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలా, నెక్స్ట్ వెహికల్ యొక్క ఎఫిషియన్సీని ఎలాగా సేవ్ చేయాలా, వెహికల్ యొక్క ప్రిఫరెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలా అనే దాని గురించి
ఈ నానో పార్టికల్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ మ్యాక్సిమం నానో ఎనర్జీని తయారు చేసింది. ఇది పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ బండి యొక్క ఎఫిషియన్సీని కూడా పెంచుతుంది కదా. మరి ఈ ఇన్ని ప్రయోజనాలు కలిగినప్పుడు ఈ మ్యాక్సిమం నానో ఎనర్జీని వాడాలన్నా వాడకూడదా చెప్పండి మీరే. వాడాలన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేసి ఎస్ అని చేయండి. దీన్ని వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉండవు, ఎంత సేవ్ ఉందో అర్థం ఉందా? ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, ఫర్ 1 లీటర్ పెట్రోల్ పోస్తే 50 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అదే నార్మల్ వెహికల్ అయితే 50 కిలోమీటర్ వస్తుంది. అదే విస్టేజ్ మ్యాక్సిమం నానో ఎనర్జీని కనుక వేస్తే 65 కిలోమీటర్స్ ఎనర్జీ వస్తుంది, మైలేజ్ వస్తుంది. అంటే ఫర్ ఇయర్, ఒక సంవత్సరానికి మీరు రోజుకి 50 కిలోమీటర్లు అంటే సంవత్సరానికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 60,000 కిలోమీటర్స్. 60,000 కిలోమీటర్స్ అంటే 50 కిలోమీటర్లు కౌంట్ చేయండి. ఫర్ 1 లీటర్ వచ్చేసి ఎంత, 100 రూపీస్. ఇప్పుడు 60,000 అంటే ఎంత వస్తుంది, 60,000 రూపీస్ అవుతుంది. 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మ్యాక్సిమం యూజ్ చేసిన తర్వాత పెట్రోల్ యొక్క ఒక ఎకనామిక్ పెరిగింది, అంటే మైలేజ్ పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు 65 కిలోమీటర్లు వస్తుంది కదా. అప్పుడు మీరు పెట్రోల్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? యూజ్ చేసే పెట్రోల్ తగ్గినప్పుడు మీరు ఎంత సేవ్ అవుతారు? మనీ సేవ్ అవుతారా అవరా చెప్పండి. అవుతుంది కదా. హ్యాండ్ రేస్ చేయట్లా. అదే అవి అప్పుడు సేవ్ అయినట్టే కదా. మీరు మనీ సేవ్ అవుతుందా లేదా? మనీ సేవ్ అవుతుంది కదా. అయినప్పుడు ఆ మనీ సేవ్ అయినప్పుడు మీకు అమౌంట్ అనేది మీకు ఉపయోగించుకుంటా ఉపయోగపడుతుంది, సేవింగ్స్ అయినట్టే కదా. బండి యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా. మైలేజ్ పెరిగినప్పుడు ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా. బండి యొక్క లోపల మైలేజ్ రాకపోతే బండి ఇంకోటి మైలేజ్ రాకపోతే బండికి ఆటోమేటిక్ గా ఇంజిన్ అనేది చచ్చిపోతుంది. అది కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అది మైలేజ్ అనేది ఎందుకు రాదు, ఎలా రాదో చెప్తాను, అది కూడా చెప్తాను. మైలేజ్ అనేది అసలు వెహికల్ ఎందుకు డ్రాప్ అవుతుంది, పికప్ ఎందుకు డ్రాప్ అవుతుంది, అసలు పికప్ ఎందువల్ల డ్రాప్ అవుతుంది, మైలేజ్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ ఎందుకు అవుతుంది అంటే, మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు లోపల స్పార్కింగ్ జరుగుతుంది. వెహికల్ లోపల బర్నింగ్ అనే స్పార్కింగ్ అనేది జరుగుతుంది. ఆ స్పార్కింగ్ ప్రొడ్యూసర్ తోనే ఇంధనం అనేది ఫైర్ అయ్యి దాంతో వచ్చే ఒక పవర్ తో వెహికల్ ని రన్ అవుతుంది. ఆ వెహికల్ రన్ అయినప్పుడు ఆ రన్ అవ్వాలంటే కొన్ని సైక్లింగ్స్ జరుగుతాయి లోపల, ఇంజన్ లోపల. ఆ బర్నింగ్ ఎలా అవుతుంది, బర్నింగ్ ఎందుకు, ఎలా, ఏ విధంగా ఫైర్ అవుతుంది, ఏ టైంలో ఫైర్ అవుతుంది, ఏ టైంలో ఫైర్ అయిన ఎగ్జాక్ట్ అనేది ఎలా అవుతుంది అనేది చెప్తా. ప్రతి బండికి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. మనకి నోస్ ఎట్లాగో ముఖ్య ఎలాగో ప్రతి వెహికల్ కి ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ ద్వారా మనం ఎలాగ శ్వాస బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నామో అది కూడా ఎయిర్ ని తీసుకుంటది. ఆ ఎయిర్ తీసుకుంటేనే కంప్రెసర్ అనేది కంప్రెసింగ్ అవుతుంది. కంప్రెసింగ్ అవుతేనే ఇంజిన్ లో మూమెంట్ వస్తుంది. కంప్రెసింగ్ లేకపోతే మూమెంట్ అవ్వదు. మనం శ్వాస తీసుకోకపోతే ఏమవుతాం, చనిపోతాం. అట్లాగే అది కూడా ఆ గాలిని అనేది తీసుకుంటేనే ఇంజిన్ లో కంప్రెషన్ మూమెంట్ అవుతుంది. ఆ కంప్రెషన్ మూమెంట్ అయినప్పుడే సైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. కంప్రెషన్ మూమెంట్ అవ్వదు, సైక్లింగ్ స్టార్ట్ అవ్వదు. సైక్లింగ్ స్టార్ట్ అవుతే ఫైరింగ్ ఎమోషన్ రాదు. ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారా గాలిని లోపలికి ఎట్లా తీసుకుంటుంది అంటే, ఇంజిన్ కి హెడ్ కి ఇన్లెట్ ఎగ్జిట్ అనే వాల్స్ 2 ఉంటాయి. ఇంజిన్ లో హెడ్ లోపల ఇన్లెట్ ఎగ్జిట్. ఈ ఇన్లెట్ వాల్ ఆ ఫస్ట్ సైక్లింగ్ తీసుకున్నప్పుడు ఇన్లెట్ వాల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్లెట్ వాల్ అని ఓపెన్ అయినప్పుడు ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఎయిర్ ని ఇంజిన్ హెడ్ ద్వారా బోర్ అనే సిలిండర్ లోపలికి పిస్టన్ కొన్ని రింగ్స్ కంప్రెసర్ ద్వారా ఎయిర్ ని లోపలికి తీసుకుంటది. లోపలికి పిస్టన్ టీడీసీ బిగ్ టు బీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్. హెడ్ యొక్క టాప్ ప్లేస్ లో, లైనర్ యొక్క టాప్ ప్లేస్ లో హెడ్ కి సర్ఫేసింగ్ తగిలేదాన్ని టాప్ బాటమ్ సెంటర్ అంటారు. లైనర్ యొక్క ఎండింగ్ అంటే పిస్టన్ ఎండ్ సెంటర్ ని బాటమ్ డెడ్ సెంటర్ అంటారు. ఈ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ కి ఒక సైక్లింగ్ జరిగినప్పుడు ఎయిర్ ని తీసుకుంటది.
ఎయిర్ ని తీసుకుని పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ కిందకి వచ్చినప్పుడు, కింద ఎప్పుడైతే బాటమ్ డెడ్ సెంటర్ ఎప్పుడైతే పిస్టన్ అనేది వస్తుందో పైన ఎగ్జాక్ట్ వాళ్ళు క్లోజ్ అయిపోద్ది. ఎగ్జాక్ట్ వాళ్ళు క్లోజ్ అయిపోయినప్పుడు సెకండ్ సైక్లింగ్ జరుగుతుంది. మళ్ళీ ఆ సెకండ్ సైక్లింగ్ జరిగినప్పుడు ఈ యొక్క గాలిని లోపల తీసుకున్న తర్వాత గాలి బయటికి వెళ్తాకి క్లోజ్ అయిపోతాయి, వాల్ క్లోజ్ అయిపోద్ది. ఈ పిస్టన్ కి రింగ్స్ అనేవి ఉంటాయి. ఆ రింగ్ అనే కంప్రెసర్ ద్వారా ప్రెజర్ అవుతుంది. ఈ ఎయిర్ తీసుకున్న ఎయిర్ ని ప్రెజర్ చేస్తుంది. ఆ ప్రెజర్ తోటి బాటమ్ డెడ్ సెంటర్ నుంచి పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ కి మళ్ళీ తీసుకెళ్తుంది, మూమెంట్ తీసుకెళ్తుంది ప్రెజర్ ఈ సైక్లింగ్ లో. ఆ మూమెంట్ తీసుకెళ్ళినప్పుడు పైన ఉన్న ఇంజెక్టర్ కానీ స్పార్క్ ప్లగ్స్ కానీ, ఇంజెక్టర్స్ అంటే డీజిల్ వెహికల్స్ లో ఉంటాయి, స్పార్క్ ప్లగ్స్ అంటే పెట్రోల్ వెహికల్స్ లో ఉంటాయి. ఈ ఇంజెక్టర్ కానీ ప్లగ్స్ కానీ దాని నుంచి పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. పవర్ రెడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఫైర్ అవుతుంది. ఈ ఫైర్ అనేది డీజిల్ వెహికల్ అయితే ఈ విధంగా ఫైర్ అవుతుంది. పెట్రోల్ వెహికల్ అయితే ఎయిర్ తో పాటు ఫ్యూయల్ కూడా తీసుకుంటది. పెట్రోల్ వెహికల్ ఫస్ట్ సైక్లింగ్ లోనే ఎయిర్ తో పాటు ఫ్యూయల్ కూడా తీసుకుంటది. రెండు మిక్స్ అయ్యి కంప్రెసర్ తోటి పైకి వెళ్ళినప్పుడు స్పార్క్ రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క స్పార్క్ తోటి ఈ పెట్రోల్ కంప్రెసర్ తోటి పెట్రోల్ ఎప్పుడైతే ఫైర్ అనేది అవుతుంది. డీజిల్ అయితే ఎయిర్ మాత్రమే తీసుకుంటుంది. కంప్రెసర్ ప్రెషర్ పైకి వెళ్ళిన తర్వాత ఇంజెక్టర్ ద్వారా ఆయిల్ స్ప్లిట్టింగ్ అవుతుంది. ఇక్కడ స్పార్క్ వస్తుంది, ఇంజెక్టర్ ఏమో ఆయిల్ ప్రెషర్ అవుతుంది. ఈ ఆయిల్ ప్రెషర్ అయినప్పుడు డీజిల్ వెహికల్ ఆయిల్ ప్రెషర్ అయినప్పుడు బర్న్ అవుతుంది. అంటే ఆ కంప్రెసర్ ప్రెషర్ కి ఆయిల్ ఒక బర్నింగ్ అయ్యి ఆ బర్నింగ్ పవర్ ప్రెషర్ తోటి పిస్టన్ మళ్ళీ టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్ ప్రెషర్ అవుతుంది, కింద డౌన్ అవుతుంది. ఆ డౌన్ అయినప్పుడు ఈ బర్నింగ్ అయిన ఫైర్ అంతా పైనుంచి కిందకు వచ్చినా బర్నింగ్ ఫైర్ అయిపోద్ది. ఫైర్ అయిపోయి ఇంకా అక్కడ ఏముంటది, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అక్కడ తయారై ఉంటది. ఆ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ బయటికి రావాలా. బయటికి రాకపోతే అక్కడే ఉంటుంది, అంతా క్లోజ్ అయిపోతుంది. అది రావాలంటే ఫోర్త్ సైక్లింగ్ అప్పుడు మళ్ళీ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్ అప్పుడు ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అయినప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనేది బర్న్ అయిన కార్బన్ అనేది ఎగ్జాస్ట్ వాల్ ద్వారా ఎగ్జిట్ అయిపోద్ది, బయటికి ఒక రూపంలో బయటకు వస్తుంది. ఈ కంజంటింగ్స్ ని కరెక్ట్ గా ఉండాలంటే ఇంజిన్ కరెక్ట్ గా ఉండాలి. ఇంజిన్ కరెక్ట్ గా ఉండాలంటే దాంట్లో ఉండే ఆయిల్ కరెక్ట్ గా కండెన్స్ గా ఉండాలి. ఆయిల్ కరెక్ట్ గా ఉండాలంటే దాంట్లో ఏమి ఉండాలా, ఎనర్జీ బూస్ట్ ఉండాలి. అసలు ఈ మ్యాక్సిమం ఎనర్జీని దీన్ని వేసిన తర్వాత ఏకి ముందు పనితనం చూడాలన్న వాళ్ళు ఏ కింద ఉన్న వెహికల్స్ లో కార్బన్స్ ఎలా వస్తుంది, వేసిన వెహికల్స్ కార్బన్స్ ఎలా వస్తుందని కూడా గమనించండి. నెక్స్ట్ దీన్ని ఒక యూనిక్యూన్ తో పోల్చారు. ఇక ఈ నానో మ్యాక్సిమం ని ఒక యూనిక్యూన్ అంటే ఏంటి, గుర్రం అనేది ఎలా పరిగెత్తుంది, వెహికల్ కూడా అలా పరిగెత్తిస్తుంది. ఈ కార్బన్ అనేది దానికి సరఫరా విధంగా బర్నింగ్ అయ్యి బయటకి ఎగ్జాక్ట్ అయ్యేటప్పుడు మొత్తం అనేది ఎగ్జాక్ట్ అవ్వదు. బయటికి అవ్వకుండా కొంత అనేది అక్కడ జామ్ అయిపోద్ది. బర్నింగ్ అయినప్పుడు ఈ సైక్లింగ్ లో ఫంక్షన్ లో కొంత బర్నింగ్ ఆ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఆగిపోతాయి. ఆ ఆగిపోయిన వాటిని కిందకి లూబ్రికేషన్ కింద ఉన్న ఆయిల్ లో మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయినప్పుడు ఏంటంటే ఆయిల్ మీరు కొన్ని పోసిన రోజున ప్యాకెట్ ఓపెన్ చేసి పోసిన రోజున గోల్డ్ కలర్ లో, రెడ్ కలర్ లో ఉంటుంది. అదే మీరు డ్రై చేసేటప్పుడు ఆయిల్ నల్లగా థిక్ గా అయిపోయి ఉంటుంది. అదేమి ఇంజిన్ తినడం, ఇంజిన్ తాగదు, ఇంజిన్ ఇచ్చేది. ఆ విధంగా థిక్నెస్ ఎందుకు అవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆ లూబ్రికేటింగ్స్ లో యాడ్ అయినప్పుడు ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఏ కలర్ లో ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంటుంది. అది అనేది దాంట్లో మిక్స్ అయినప్పుడు ఆయిల్ కూడా దాని యొక్క కలర్ చేంజ్ అయిపోద్ది. చేంజ్ అయిపోయి ప్లస్ మీరు ఆయిల్ పోసే రోజు గ్లిజరింగ్ అనేది చాలా పలుసగా ఉంటుంది. కొత్త ఆయిల్ తీసే రోజు చూడండి ఆయిల్ థిక్నెస్ ఉంటుంది. ఆ థిక్నెస్ ఎందుకు వచ్చింది, ఈ యొక్క బర్నింగ్ అనేది యాడ్ అవడం వల్ల. దాంట్లో ఇప్పుడు సపోజ్ నీళ్లు ఉన్నాయి, వాటర్ తీసుకున్నాం, వాటర్ లో మనం ఏమైనా పిండి కలపండి, కొత్త వాటర్ లో ఎలా ఉంటాయి, ఆ వాటర్ లాగా ఉంటాయి. దాంట్లో పౌడర్ అయిన కలిపితే ఏమవుతుంది, థిక్నెస్ అవుతుంది లేదా. అట్లాగే ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అయినప్పుడు ఆ ఆయిల్ యొక్క ఇది పలచనం కోల్పోయి థిక్నెస్ అయిపోతుంది. ఆ థిక్నెస్ అయినప్పుడు ఈ ఇంజిన్ లోపల ఉండే పార్ట్స్ రొటేషన్ ఫ్రీగా రొటేషన్ అవ్వకుండా స్లో మూమెంట్ చేస్తా, అంటే రొటేషన్ అవ్వలేదు ఫ్రీగా. ఎందుకంటే
ఇంజిన్ ఆయిల్ అనేది లోపల ఈ కార్బన్ డైఆక్సైడ్ కంట్రోల్ చేసుకుంటూ ఇంజిన్ యొక్క ప్రిఫరెన్స్ అండి. ఆ యొక్క క్రాంక్ కానీ లోపల ఉండే లూబ్రికేటింగ్ పార్ట్స్ కానీ పంప్స్ కానీ ఏవైనా కానీ ఫ్రీగా రొటేషన్ అవడానికి కోసం సహాయపడుతుంది. ఈ ఆయిల్ అనేది పలుచదనం లేకుండా థిక్నెస్ అయిపోతే ఈ లూబ్రికేటింగ్ పంప్ అనేది ఆయిల్ ఫ్లోటింగ్ చేయలేనప్పుడు బర్నింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, లోపల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు వెహికల్ ప్రిఫరెన్స్ డౌన్ అయిపోతుంది, రన్నింగ్ ఎమోషన్ అనేది డౌన్ అయిపోతుంది. అందులో అదే ఇంజిన్ ఆయిల్ లో మనం మ్యాక్సిమం నానో ఎనర్జీ యాడ్ చేసుకొని ఉంటే ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ ని కంట్రోల్ చేసి దాంట్లో ఉండే ఒక ప్లాటినం జిరేనియం పౌడర్ ని అందులో ఉన్న ఆ కార్బన్ మోనాక్సైడ్ ని కంట్రోల్ చేసుకుని బండి యొక్క ఎఫిషియన్సీని పెంచుతుంది. అది ఎలా అంటే మన మోకాలు అరిగిపోయింది అనుకోండి, గుజ్జు అరిగిపోతే ఏమవుతాం సార్? అది కూడా కాదు, ఒక బేరింగ్ రొటేషన్ అవ్వాలంటే, ఫ్రీగా తిరగాలంటే గ్రీజ్ ఉంటే తిరుగుతా లేదా? గ్రీజ్ ఉంటే తిరుగుతుంది. అలాగే మన ఏదైనా సాఫ్ట్నెస్ ఉంటే దొరుకుతుందా, లేదంటే రఫ్నెస్ గా ఉంటే దొరుకుతుందా? సాఫ్ట్నెస్ ఉంటే దొరుకుతుంది. ఆ సాఫ్ట్నెస్ రావాలంటే ఏం చేయాలా? ఏమవుతుంది, లోపల ఆయిల్ థిక్నెస్ అయిపోయింది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ లోపల ఉండే పార్ట్స్ అనేది స్టీల్ అనేది హీట్ అయితే ఏంటంటే రొటేషన్ అనేది ఆగిపోతుంది, రొటేషన్ డౌన్ ఆగిపోయినప్పుడు దాని ఫ్రీనెస్ కావాలంటే దానికి ఏం కావాలా? ప్లాటినం అనేది దాన్ని సహకరిస్తుంది. ఈ జిరేనియం అనేది వెహికల్ యొక్క ఎఫిషియన్సీ అంటే అది డౌన్ అయినప్పుడు పికప్ డ్రాప్ అవనీయకుండా ఈ జిరేనియం ఉపయోగపడుతూ ఆ పవర్ రెడ్యూస్ ని పెంచుతుంది. సో దీన్ని బట్టి లీడర్స్, మీరు ఈ రోజు నేను చెప్పానని కాదు, ఒకసారి మీ యొక్క ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉన్నాయి, వెహికల్ లేకుండా ఎవరు లేరు కదా. ఒకసారి ఫస్ట్ మనం ఎదుటివాడికి చెప్పే ముందు ఫస్ట్ మనం తెలుసుకుందాం, మన ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. మనం తెలుసుకోవాలంటే మన వెహికల్స్ లో మనం యూజ్ చేయాలంటే ప్రతి ఒక్కరు మనం కొనుక్కొని మన వెహికల్ లో పోసి చూసి దానికి ప్రిఫరెన్స్ పక్కన వాడికి చెప్పాలా, వాడితో వాడించాలి అతనితో. అప్పుడు మనం సేవ్ అయితే అవతల చెప్పగలుగుతాం. దీంట్లో సేవింగ్ ఎంత మీకు అర్థమవుతుంది, మీరే చెప్పగలుగుతారు ఇట్లా నేను చెప్పేదానికన్నా. అసలు ఈ ప్రపంచంలో 70 దేశాల్లో, ప్రపంచంలో ఈ 70 దేశాల్లో ఈ మ్యాక్స్ నానో ఎనర్జర్ ని ఉపయోగించి ఎంతమంది లాభాలు పొందుతున్నారంటే 70 దేశాల్లో 2 కోట్ల మంది లాభాలు పొందుతున్నారు ఈ మ్యాక్స్ నానో ఎనర్జీని ఉపయోగించి. అందులో 75,000 మంది 75% మన లిస్టేజ్ లీడర్స్ దాంట్లో ఉండేది. కాబట్టి మనం కూడా మన లిస్టేజ్ లీడర్స్ మన టీంలో మనం వచ్చేస్తాం కాబట్టి మన వెహికల్స్ కి మనం ఫస్ట్ మనం పోసుకుని చూద్దాం, చూసి పక్కన వాళ్ళకి చెప్తాం. మన ఎండి గారు గౌతమ్ బాలి గారు గొప్ప ప్రోడక్ట్ ని మన విస్టేజ్ లోకి తీసుకొచ్చి ఈ విస్టేజ్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుసుకునే విధంగా తెలియాలి, ప్రతి ఒక్కరు యూజ్ చేయాలా, దీని యొక్క ప్రయోజనం అందరూ లాభాన్ని పొందాలా, అందరూ ఉపయోగించుకోవాలా, అందరికీ అందుబాటులో తరంలో రావాలా అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. రాబోయే 10 సంవత్సరాల తర్వాత రాబోయే వెహికల్స్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నానో ప్రొడక్ట్ ని తయారు చేశారు. ఈ నానో ప్రొడక్ట్ రాబోయే ఫీచర్స్ లో 10 years తర్వాత వచ్చే వెహికల్స్ లో కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు ఉపయోగించుకోవాల్సిన టెక్నాలజీని ఇప్పుడే తీసుకొచ్చారు. అది మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ద్వారా మనందరికి తెలిసింది. కాబట్టి ఈ మ్యాక్సిమం నానో ఎనర్జీని అందరం ఉపయోగించుకుందాం, మన వెహికల్లో పోసి చెక్ చేసి 10 మందికి చెప్పండి. దీని వల్ల కలిగే ప్రయోజనాన్ని 10 మందికి చెప్పండి. మీకు ఎవరికైనా ఏ వెహికల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇది ఏమైనా డౌట్స్ ఉన్నా నా నంబర్కి ఎనీ టైం కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా నేను చెప్తాను. కేసా సార్? సార్ ఓకే సార్, చెప్పండి సార్. ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా చెప్పానండి, అడగమనండి, చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత పరిజ్ఞానం పెట్టుకొని
హలో. హలో సార్, నాకు ఇందులో అర్థమైందంటే ఇది ఒక మనిషికి ఈ సప్లిమెంట్ ఎంత సప్లిమెంట్ అట్లాగో వెహికల్స్ కూడా సప్లిమెంట్. వెహికల్స్ కి ఇది ఒక సప్లిమెంట్ లాగా లైఫ్ స్పాన్ పెంచి అవును సార్. ఎక్కువ మైలేజ్ ఇచ్చి సో బండిని సురక్షితం చేస్తుంది, పొల్యూషన్ కూడా సురక్షితం చేస్తుంది అనేది నాకు అర్థమైంది సార్. సార్ ఇంకొక చిన్న పాయింట్ సార్ నేను చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. ఇది ఏ వెహికల్స్ లో వాడకూడదు అనే దానికి నేను చెప్పడానికి కొన్ని 3 పాయింట్ ఒక పాయింట్ చెప్పలేదు నేను, అది ఇప్పుడు చెప్తున్నాను మర్చిపోయాను. ఇవి వెహికల్స్ ఎక్కువగా పొల్యూషన్ రావటం, ఎక్కువ ఆయిల్ కారటం, ఎక్కువగా కంప్లైంట్స్, ఇంజిన్ ప్రాబ్లం అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఇంజిన్ చేసుకోవాలా రీబోరింగ్ కంప్లైంట్ వచ్చిన వెహికల్స్ లో పోతే మటు వర్కింగ్ అవ్వదు సార్. ఇది చనిపోయిన మనిషికి తీసుకెళ్లి ఆక్సిజన్ పెడితే బతుకుతాడా? అట్లా ఇది కూడా వెహికల్ డెడ్ అయిన వెహికల్ అంటే పొల్యూషన్ ప్రాబ్లం అంటే పొల్యూషన్ వస్తా ఇంజిన్ వాంటెడ్ అయిపోయిన వాటిలో పనిచేయదు సార్ ఇది. అట్లానే కొత్త వెహికల్స్ లో న్యూ వెహికల్స్ కొన్న వెంటనే వెహికల్స్ ఉపయోగపడదు సార్. ఇది న్యూ వెహికల్స్ ఎందుకు ఉపయోగపడదు అంటే కొత్త వెహికల్ ఆల్రెడీ ప్రొడక్షన్ లేరు ఉంటది. కంపెనీ వాడు ఇచ్చిన ఆ వెహికల్స్ ఇంజిన్ ఎఫిషియన్సీ కరెక్ట్ గా ఉంటది. కొత్త వెహికల్స్ ఎప్పుడు వేసుకోవాలంటే 3000 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎనీ వెహికల్ ఆ తర్వాత వేసుకోవచ్చు. దానికి ముందు వేయకూడదు సార్ ఇది కొత్త వెహికల్స్ లేదు. ఓకే సార్, క్యాష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అపారమైన అనలైజేషన్ నుండి మీరు డైలీ జూమ్కి వస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది సార్. జూమ్ అందరూ రావాలి సార్, అందరూ రావాలి, అందరూ జూమ్ లో జూమ్ మీటింగ్ వల్ల కొత్త నేను కూడా కొత్త తెలుసుకుంటాను. నేను వస్తాను సార్. అంటే కొన్ని వర్క్ ఉన్న టైంలో ఏంటంటే రాలేకపోతున్నాను. వస్తాను సార్, ఈ రోజు వస్తాను ఖచ్చితంగా జూమ్ మీటింగ్. అందరూ రావాలా అంటే అందరూ తెలుసుకోవాలా. మనకంతా తెలిసిందంటే ఎవరు ఉండవు. మనం అందరం విశ్వంలో అనంత కోట్లో మనం తెలుసుకున్న శూన్యం. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి జూమ్ మీటింగ్ రావడం వల్ల ఎవరు తెలిసింది ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసింది నేను చెప్పగలిగిన సబ్జెక్ట్ వరకు నేను చెప్పా. అట్లాగే ఇంకొక ప్రోడక్ట్ గురించి రేపు ఇంకొక లీటర్ చెప్పాను. అట్లాగే అన్ని ప్రొడక్ట్ ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే దాని యొక్క ఈ విషయంలో ఉన్న ఈ ప్రొడక్ట్స్ దీని యొక్క పనితనం వీటి ఏంటి అనేది, ఈ సప్లిమెంట్స్ అనేది ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఇంకా మంచి డౌట్స్ ఎవరికైనా ఉంటే చెప్పమనండి సార్, అడగండి చెప్తాను. మంచి సెషన్ ఇచ్చారు. మా మీద చూడండి సార్, ఈ మ్యాక్స్ మన టీంలో ఎంతమంది యూజ్ చేసి ఎంతమంది దాని యొక్క రిజల్ట్ ను ఎంతమంది లాభం పొందుతారో చూద్దాం. తప్పకుండా సార్, అందరూ లాభం పొందుతారు. మా మీద మీకు కోపం ఉంటే ఏమైనా దయచేసి మమ్మల్ని వదిలిపెట్టకాకండి. మీ పరిజ్ఞానం మాకు ఎంతో అవసరం. మీ యొక్క ఎవ్రీడే ఏదో టీచింగ్ చెప్తున్నట్టుగా, ఎవ్రీడే కాలేజీలో మీరు ఏదో టీచింగ్ చెప్తున్నట్టుగా చెప్తున్నారు సార్. మీరు అంత అవలేలుగా చెప్పగలుగుతున్నారు. సో మీరు సార్ నేను ఎట్లా అంటే నేను ప్రాక్టికల్ గా దీన్ని చేస్తున్నా కాబట్టి వర్క్ చేసేవాడిని కాబట్టి దాని యొక్క అనుభవం అనే యొక్క సందాపం అంటే